నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. గ్లోబల్ పీస్ కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఒక అల్టిమేటం వరకు వచ్చాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం అధ్యక్షుడు ట్రంప్ ప్రవేశపెట్టిన 28 పాయింట్ల పీస్ ప్లాన్ ఇప్పుడు కీవ్ ను కలవరపెడుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఈ ప్లాన్ ద్వారా క్రెడిట్ కొట్టేద్దాం అనుకుంటున్న టైంలో దీనిపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రష్యా ఉక్రెయిన్ వార్ ని ఎండ్ చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ 28 పాయింట్ల ప్రణాళిక ఇప్పుడు గ్లోబల్ అటెన్షన్ ని గ్రాప్ చేసింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో అమెరికన్ ఆఫీసర్స్ ఈ ప్లాన్ పై చర్చలు జరిపారు. అల్టిమేటం ఏంటంటే ఈ ప్లాన్ ని 1 వీక్ లో యాక్సెప్ట్ చేయాలి. బట్ ఈ ప్లాన్ ప్రకారం ఉక్రెయిన్ డాన్బాస్ లాంటి చాలా టెరిటరీస్ ని వదులుకోవాల్సి వస్తుంది. జెలెన్స్కీ దీనికి అస్సలు రెడీగా లేరు. ఉక్రెయిన్ ఇంట్రెస్ట్ కోసం మిత్రులను కూడా వదులుకుంటా అంటూ జెలెన్స్కీ అమెరికాకి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే అమెరికాతో రిలేషన్స్ తెంచుకునేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఈ ప్లాన్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఉక్రెయిన్ నాటో కంట్రీస్ భ్రమంలో నుంచి బయటకు రావాలి, ట్రంప్ ప్లాన్ ని యాక్సెప్ట్ చేయాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే వార్ కంటిన్యూ అవుతుందని పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్లాన్ డీటెయిల్స్ లోకి వెళితే ఉక్రెయిన్ తన డాన్బాస్ రీజియన్ ని డ్రాప్ చేయాలి, ఆర్మీని 6 లక్షలకు రెడ్యూస్ చేయాలి, యూరోపియన్ ఫైటర్ జెట్స్ కేవలం పోలాండ్ లోనే స్టే చేయాలి, ఉక్రెయిన్ లో నో నాటో ట్రూప్స్ ఉండాలి. గతంలో ఇజ్రాయెల్ గాజా మధ్య ట్రంప్ తీసుకొచ్చిన 10 పాయింట్ల ప్లాన్ గ్రాండ్ గా సక్సెస్ అయింది. అదే క్రెడిట్ ని ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ డీల్ తో కూడా సొంతం చేసుకోవాలని ట్రంప్ చూస్తున్నారు. కానీ టెరిటరీస్ వదులుకోమని అమెరికా చేస్తున్న ప్రెషర్ జెలెన్స్కీని కోపం తెప్పిస్తోంది. పీస్ వస్తుందా లేక రిలేషన్స్ బ్రేక్ అవుతాయా అనేది ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో బిగ్గెస్ట్ క్వశ్చన్.